అసలు ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం జరిగింది అసలు? ఎవరు మీ అమ్మాయిని ట్రాప్ చేశారు? తండ్రితో సమానమైనటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. ఎవరు? అసలు ఏం జరిగింది చెప్పమ్మా? నా పేరు సాయిలక్ష్మి మేడం. అమ్మా. మేము కడప జిల్లా రైల్వే కోడూరులో లవ్ మ్యారేజ్ చేసుకున్నాం మేడం. మా ఆయన ఇక్కడ తెలంగాణ ఆయన. మా డాడీ డిపార్ట్మెంట్. అయితే నేను లవ్ మ్యారేజ్ చేసుకొని మా ఆయనతో 2006లో డిసెంబర్లో అయింది మేడం పెళ్లి. పెళ్ళయ్యాక పాప పుట్టింది. పాప పుట్టాక ఒక 10 ఏళ్ళు అక్కడే రైల్వే కోడూరులోనే ఉన్నాం మేడం. రైల్వే కోడూరులోనే ఉన్నాము. పాప మెచ్యూర్ అయింది మేడం. పాప మెచ్యూర్ అయినాక మా చెల్లి చనిపోవడం జరిగింది. మా సొంత చెల్లి. ఆ పాపను ట్రాప్ చేసి ఆ పాపతో ఫస్ట్ ఆ పాపను ఇబ్బంది పెట్టి ఆ పాపను కూడా ఇచ్చేసినాడు మేడం. ఇప్పుడు ఇతనే ఎవరు అసలు? అతను మీకేమైతాడు? మరిది కావాలి మేడం. వరుసగా మరిది అవుతాడు నీకు? మరిది. మా చెల్లెలకి భర్త. ఓ, నీ సొంత చెల్లెలకి భర్త. చెల్లెలకి భర్త. ఇంకో చెల్లిని ట్రాప్ చేసి ఆమె చావుకు కారణం అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు మీ అమ్మాయిని, మీ సొంత చెల్లెలు భర్త అంటే ఆ అమ్మాయికి బాబాయ్ అవుతాడు. అవును మేడం. అంతే కదమ్మా? చిన్నాన్న అవుతాడు. బాబాయి చిన్నాన్న అంటే తండ్రితో సమానం. అంతే, సమానంగా తండ్రితో సమానం. అలాంటి వ్యక్తి నీ కూతుర్ని చేయటమే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. కానీ మేము లవ్ మ్యారేజ్ మేడం. మా ఆయన యాదవులు, గొల్లోళ్ళు, వాళ్ళు బల్యోళ్ళు. అయితే ఎవరో క్యాస్ట్, వేరే క్యాస్ట్ కదా అని మాట్లాడినాడు మేడం. వేరే క్యాస్ట్ ఏంటమ్మా? నీ సొంత చెల్లెలు భర్త అయితే నీ పిల్లకి బాబాయే కదా అవుతాడు, నీ కూతురికి బాబాయే కదా. అది వాడికి తెలియలే మేడం. వాడు పశువు, అది తెలియలేదు.